పెద్ద అమ్మర్పేట్లోని విఘ్నేశ్వర నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో మాస్టర్ ఈకే శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించిన ఉచిత హోమియో వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద అంబర్పేట్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఉచిత వైద్య సేవలను పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాజా మాజీ కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యావిజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం గొప్ప సామాజిక సేవ అని, మాస్టర్ ఈకే ఆశయాలను కొనసాగిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, మాస్టర్ ఈకే సేవా స్ఫూర్తితో ప్రజలకు నాణ్యమైన హోమియో వైద్యాన్ని ఉచితంగా అందించడమే తమ లక్ష్యమని, భవిష్యత్తులోనూ ఇలాంటి వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిబిరంలో డాక్టర్ మహేశ్వరి, వెంకట్రావు, సర్వీస్ వాలంటీర్లు వరప్రసాద్, లక్ష్మి, సుభాష్, అపర్ణ, సాయి కృష్ణ, వెంకట్రామన్, వినయ్, సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విఘ్నేశ్వర నగర్ కాలనీలో మాస్టర్ ఈకే సేవా సమితి వారు నిర్వహించిన ఉచిత హోమియో వైద్య సేవ నిర్వహించినందుకు ముందుగా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వాళ్ళు గత 50 సంవత్సరాల నుంచి కూడా ఈ సంస్థ నడుస్తూ ఉంది. కాకపోతే మా పెద్దంబర్పేటలో ఈ రోజు పెట్టడం చాలా మొదటిసారి అయినా కానీ ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా వాళ్ళకి ఒక నెల రోజులు జరిపోయే మెడిసిన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా వాళ్ళ దగ్గర సోపులు కానీ మిగతా ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి, ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి, అవి చూసి తీసుకోవాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి, సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ మేము మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ విశాఖపట్నంలో హెడ్ క్వార్టర్స్ అన్నమాట. అందులో మాస్టర్ ఈకే గారి శత జయంతి ఉత్సవములలో భాగంగా విఘ్నేశ్వర నగర్ కాలనీ పెద్దంబర్పేటలో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. యాక్చువల్గా మన మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థవి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, దేశమంతటా ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్ర రెండిటల్లో కూడాను 100కు మించి మనవి బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. అట్లాగే మన హైదరాబాద్లో చింతలు, నాచారం, మెహదీపట్నం ఈ 3 చోట్ల కూడాను ఉచితంగా వైద్య చికిత్స ప్రతి ఆదివారం రోజు కూడాను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే అందరూ అనుకుంటూ ఉంటారు దీర్ఘకాల వ్యాధులకే హోమియోపతి ఉపయోగపడుతుందని. అలా కాకుండా ఇప్పుడు చాలా లేటెస్ట్ మెడిసిన్స్, లేటెస్ట్ టెక్నాలజీస్, డెవలప్మెంట్స్ వచ్చాయి హోమియోలో కూడాను. సో ఆ రకంగా కనుక మనం వైద్యం చేసినట్లయితే ఈ వైరల్ ఫీవర్స్ మనందరికీ తెలిసిందే. కరోనా పీరియడ్లో ప్రివెంటివ్ మెడిసిన్ అంటే హోమియోపతినే ఇచ్చాము. సో కరోనా ఒకటే కాదు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి డెంగ్యూ, అలాగే కొత్తగా వస్తున్నటువంటి ఇన్ఫెక్షియస్ ఫీవర్స్ అన్నిటికి కూడాను హోమియోలో చాలా మంచి వైద్యం అంటే ఇవ్వడం కాదు, మా అనుభవంలో చూసినవి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది అందరికీ జనప్రాచుర్యంలోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఉచిత హోమియో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నాము. అందరూ కూడాను దీని అడ్వాంటేజెస్ అవి గుర్తించి ఉపయోగించుకోవాల్సింది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడాను నెల రోజులకి ఇక్కడ మనం మెడిసిన్స్ ఇస్తున్నామండి. మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నాచారంలో అది దగ్గర అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మేము నాచారం డిస్పెన్సరీ అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాము. సో సండే రోజు ఉదయం 10 గంటలకల్లా వస్తే ఈ మెడిసిన్స్ కంటిన్యూటీ అక్కడ మీరు తీసుకోవచ్చు. అందరికీ నా పేరు రాము. నాకు స్పాండిలైసిస్ ఉన్నది. నేను చాలా రోజులు ఇంగ్లీష్ మందు వాడాను, అయితే క్యూర్ కాలేదు. మేడం నెంబరు వేరే తెలిసిన వాళ్ళు ఇస్తే మేడం దగ్గరికి వెళ్ళాను. 5 years నుంచి వాడుతున్నా, నాకు బాగా క్యూర్ అయ్యింది, మంచిగా తిరుగుతున్నా. ఫస్ట్లో అయితే ఇంగ్లీష్ మెడిసిన్ వాడినప్పుడు నాకు అంత క్యూర్ లేదు, ఇంకా తిరగనేమో లేకనేమో అనుకున్నా, కానీ మేడం దగ్గరికి వెళ్ళాక బాగా పనిచేసింది. స్పాండిలైసిస్ ఇప్పుడు కూడా వాడుతున్నా, దేనికని ఇస్తున్నారు మేడం, చాలా బాగా పనిచేస్తుంది. మళ్ళీ నా వర్క్ నేను చేసుకుంటున్నాను, మామూలుగా పూర్వం ఎలా ఉన్నాను అలాగే తిరుగుతున్నా. థ్యాంక్స్. నేను మాస్టర్ ఈకే గారి దగ్గర మొదట మందు కోసం వెళ్ళాను. అక్కడి నుంచి 82 నుంచి మాస్టర్ గారి దగ్గర ఉంటున్నాను. ఆయన దగ్గర ఆఖరి కార్యక్రమము మోతుగూడెంలో ఉండింది. అక్కడ నేను 15 రోజులు సహజీవనం చేశాను మాస్టర్ గారితో. అప్పటి నుంచి ఆయన కార్యక్రమంలో ఉంటూ సేవా కార్యక్రమం ఉంటూ
ఆయన వల్ల మేము ఎన్నో చాలా విధాలుగా బాగుపడ్డాము. ఆయన మాస్టర్ గారి మాకు చాలా ఒక నిమిషం ఆపండి. ఇప్పుడు సేవ అనే దానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. సేవ మనిషి జీవితము తీసుకున్నది ఎందుకంటే తను తిన్నానా బతానా భోంచేసానా పడుకున్నానని కాకుండా ఇతరులకి ఏమన్నా ఉపయోగపడ్డానా లైఫ్లో. ఈ రోజు మనిషికి ఎవరికైనా నేను ఉపయోగపడ్డాను, అప్పుడే ఆ రోజు నువ్వు సార్థకమైనట్లు. అలాగా కార్యక్రమాల్లో ఆయన మాకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి మేము ఇప్పుడు ఆయన కార్యక్రమంలో హోమియో సర్వీసెస్ చేస్తున్నాము. జీవన విధానం ఎలా ఉండాలి, మనిషి ఎలా బతకాలి, ఏ విధంగా ఉండాలి, ఇతరులతో ఎలా మెలగాలి, ఆ మనిషి ఎవరికి తనకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి సహాయం చేయమన్నారు. వాళ్ళని చూసి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి చేసుకోమన్నారు. అండి, నా పేరు సత్యవాణి అండి. మాస్టర్ ఈకే హోమియో వైద్యాలయం తరఫున మేము ఒక 12 years బ్యాక్ మెడిసిన్ తీసుకోవడం స్టార్ట్ చేశాము. అప్పుడు నాకు థైరాయిడ్ ఉండేది, ఇంకా వేరే గ్యాస్ ట్రబుల్ కానీ, ఇంకా డస్ట్ ఎలర్జీ అలాంటివి ఉండేవి. మా తోటికోడలు తరఫున తను ఎప్పుడు అక్కడ సర్వీస్కి వెళ్తుంటే చెప్తే నేను అక్కడికి వెళ్ళాను. ఆ మెడిసిన్ వాడాక నాకు ఒక 8-9 monthsలో నాకు థైరాయిడ్ కంప్లీట్గా నార్మల్ అయిపోయింది. ఇప్పటి వరకు ఇంకా ఎన్నిసార్లు టెస్ట్ చేసినా కూడా ఎప్పుడు కూడా థైరాయిడ్ రాలేదు. ఇంకా గ్యాస్ ట్రబుల్ కూడా బాగా కంట్రోల్ అయిపోయింది. డస్ట్ ఎలర్జీ కూడా ఈ మధ్య కొద్దిగా మళ్ళీ కొన్ని జర్నీలు చేయడం వల్ల కొద్దిగా అనిపించి మళ్ళీ తీసుకున్నాక మళ్ళీ నార్మల్ అయిందండి. చాలా బెస్ట్ మెడిసిన్, అసలు ప్రతి ఒక్కరూ వాడవలసిన మెడిసిన్ అండి ఇది. తెలియక చాలామంది వాడక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ఈ సంస్థ ఎంతో నిజాయితీగా ధర్మబద్ధంగా మెడిసిన్ అందరికీ అందజేస్తూ ఇంతటి సేవ చేస్తున్నందుకు వారికి మేము ఏ విధమైన రుణం తీర్చుకోలేమేమో తెలియదు. వారికి మా అన్ని విధాలుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేము నా కుటుంబం కూడా అందరము ఇదే వాడుతున్నాము. మా అమ్మాయి వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్, మా ఫ్యామిలీస్ అందరం కూడా ఇదే వాడుతున్నాము. అసలు నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించాను. జ్వరం వచ్చినా, దగ్గు, జలుబు ఏది వచ్చినా కూడా హోమియో మెడిసిన్, అది ఈ మాస్టర్ ద్వారానే ఉన్న సేవకుల ద్వారానే నేను వాడుతున్నానండి. చాలా చాలా మీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు ఈ సంస్థకి, సేవకులకి అందరికీ కూడా అనేక వేల కోటి కృతజ్ఞతలండి.